పాలకూరలో ఐరన్తో పాటు విటమిన్లు ఏ, సి, కే, అలాగే మెగ్నీషియం, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. మరి ఇంత హెల్దీ రెసిపీ అయిన ఈ పాలకూరని ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరూ తినాలి. పాలకూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అందుకోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుందాం. కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉన్న పాలకూరని ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని పాలకూరని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందాం. ఫైన్గా దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పాలకూరని ఉడికించి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికిన తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఇందులో కలుపుకోవాలండి. వెల్లుల్లిపాయ కారము బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందాం. చూడండి. ఇలా ఉడికించుకుంటే పాలకూర, వెల్లుల్లి కారం రెండు బాగా కలిసిపోయి మగ్గినట్టు అవుతుంది కదండి. అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్